ఎడారిలో సెలయేర్లు మే 8వ తారీఖు. అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. వాళ్ళ కదలికను అగ్ని ఆపలేకపోయింది. దాని మధ్యలో వాళ్ళు నడుస్తున్నారు. తమ గమ్యానికి చేరడానికి అగ్ని కూడా ఒక రాజమార్గమే. క్రీస్తు బోధనలోని ఒక ఆదరణ ఏమిటంటే, ఆయన దుఃఖము నుండి విడుదల ఇస్తాననలేదు, దుఃఖము ద్వారా విడుదల ఇస్తానన్నాడు. నా దేవా, చీకట్లు అలముకున్నప్పుడు నేను కేవలం ఓ సొరంగంలో మాత్రమే ఉన్నాను అని నాకు జ్ఞాపకం చెయ్యి. కొంతకాలానికి అంతా చక్కబడుతుందని తెలియడమే నాకు చాలు. నేను ఒలీవ కొండ శిఖరం మీద నిలవబడాలట, పునరుద్ధానపు మహిమలో పాలు పొందాలట. కానీ ప్రియ తండ్రి, ఆ శిఖరానికి నేను ఎక్కి వెళ్ళడానికి కల్వరి దారి కావాలి. ఈ లోకంలోని కష్టాల నీడలు నీ పరలోకపు ఇంటి దారిలోని చెట్ల నీడలే కదా. తండ్రి, నీ ఇల్లు కొండ మీద ఉంది. కష్టపడి నేను ఆ కొండపైకి ఎగబాకక తప్పదు. నేను అగ్నిజ్వాల మధ్యలో నడిస్తే నన్ను ఏ దుఃఖము అంటదు. దారి కరుకుగా ఉంది, చాలా దూరం పైకెక్కి పోవాలి. పూలు కాదు, ముళ్ళున్న దారి. ఆకాశం మబ్బులు పట్టింది. ఆ మసక వెలుగులో ఎవరో నా చేయి పట్టుకున్నారు. నా దారంతా పూలబాటగా పరుచుకుంది. సిలువ భయంకరం, నా వీపు మోయలేని భారం. కర్కశం, కఠినం, పాషాణం. చేయూతనిచ్చేవాళ్ళు లేరు. ఒకరు మెల్లగా నా భుజం తట్టారు. నాకు తెలుసు, నేను నీకు తోడు. నేను అర్థం చేసుకోగలను. ఎందుకు బాధ, నిట్టూర్పు? సిలువ మోసేవాళ్ళలారా రండి, గమ్యం అదిగో కనిపిస్తుంది. మన కలల పంట కనుచూపు మేరలో ఉంది. మనం వేసే ప్రతి అడుగు వేద్దాం ప్రభు సన్నిధిలో. నీ మార్గంలో కరుకైన రాళ్ళు, పదునైన ముళ్ళు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. భయపడవద్దు, బాధపడవద్దు. మెల్లగా నీ భుజాన్ని తట్టి, నాకు తెలుసు, నేను నీకు తోడు, నేను అర్థం చేసుకోగలను అని చెప్పే ఆ ప్రభువు నీతో ఉన్నాడని గుర్తించి ఆయనతో నడిచే కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.